హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ యానిమే సిరీస్ ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 4 గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అది చూడబోతున్నాం. ఎపిసోడ్ 4లోనే దాదాపు సీజన్ ఎండింగ్ రేంజ్లో ఉండే ఒక అదిరిపోయే ఫైట్ సీన్ ఉంటుంది. ఎప్పట్లాగే ఇందులో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. వాటిని నేను ఎపిసోడ్ చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఇక ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయేది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 4. మన హీరో డెంజన్ లెక్చర్లో పాల్గొంటాడు. 5 రోజుల్లో ప్రాక్టికల్స్ కోసం ఒరిజినల్ డెంజన్కి వెళ్తామని టీచర్ చెప్తారు. వాడు చాలా నర్వస్గా ఉంటాడు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడిగినప్పుడు మన హీరో చేయి ఎత్తాడు. డెంజన్ క్లియర్ చేస్తే బయటి ఫ్లోర్కి ఇన్స్టెంట్గా వెళ్ళొచ్చా అని అడిగితే ఆశ్చర్యంగా, నీకు ఈ విషయం ఎలా తెలుసు? సదరన్ ప్రావిన్స్లోని డెంజన్లో అలా జరుగుతుందని విన్నాను, కానీ లోన్లోని ఏ డెంజన్లోనూ అలా జరగదని టీచర్ చెప్పారు. రియో, నీకు నిజంగానే చాలా విషయాలు తెలుసు అని ఆమెను చూస్తాడు. 5 రోజుల తర్వాత టీచర్ వాళ్ళని డెంజన్కి తీసుకెళ్తారు. ఈ డెంజన్ చుట్టూ ఒక పెద్ద గోడ లాంటిది కట్టారు. మాన్స్టర్స్ ఇందులో నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ వచ్చినా ఆ గోడలు సిటీని సేఫ్గా ఉంచుతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంట్రన్స్లో ఒక రూమ్ ఉండటం గమనించారా? అదే గిల్డ్ ఎంట్రీ ఆఫీస్. లోపలికి వచ్చే వాళ్ళందరూ ఎంట్రీ ఇచ్చే లోపలికి వచ్చాం, వీళ్ళు ప్రాక్టికల్ క్లాస్ కోసం వచ్చారు కాబట్టి రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదని టీచర్ చెప్తారు. ఫస్ట్ టైం మాన్స్టర్తో ఫైట్ చేయబోతున్నందుకు ఆమెను కొంచెం భయపడుతూనే ఉంటాడు. ఇద్దరిద్దరిని ఫస్ట్ ఫ్లోర్ వరకు చూసి రమ్మని పంపిస్తారు. మన హీరో దూరం నుండి ఏదో మాన్స్టర్ వస్తుందని చెప్తాడు. మనకి అది చాలా సేపటి తర్వాత కనిపిస్తుంది. దాని మెడ దగ్గరే వీక్ పాయింట్ అని విన్నాను, నేను దాన్ని కదలకుండా చూస్తాను, నువ్వు వెళ్ళి అటాక్ చేయి అని హీరో అంటాడు. తన ఐస్కిల్ లాంచర్స్ ని అటాక్ చేస్తున్నాడు. అవును, వెళ్ళి వాటి తలల్ని కరెక్ట్ గా కట్ చేస్తున్నాడు. అందులో ఉండే మ్యాజిక్ స్టోన్ ని తీసుకోవడం మర్చిపోద్దు అని మన హీరో చెప్తాడు. ఇప్పుడు మనం ప్రాక్టికల్స్ కోసం వచ్చాం కదా, అది చేద్దామని అడగా అడ్వెంచరస్ అంటే ఇలాగే చేస్తారని మన హీరో చూపిస్తున్నాడు. అయ్యో అన్నా! తన మొదటి డెంజన్ సెలబ్రేషన్ కోసం అతని రూమ్మేట్స్ జ్యూస్నే మందులా తాగుతున్నారు. వాళ్ళ రూమ్లో మందు అలౌడ్ లేదు, అందుకే వాళ్ళు కేవలం జ్యూస్ మాత్రమే తాగుతున్నారు. ఫస్ట్ రోజే మాన్స్టర్ని చంపేశారా? వేరే లెవెల్ అని ఈటో అనగా వీటన్నింటికి రియోనే కారణం అని చెప్పాడు. వాడే దాని తల నరికాడు. ఎంత వినయంగా ఉన్నాడో చూడని చెప్పి మన హీరో అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. రేపు ఇంకో డెంజన్కి వెళ్దామని వాళ్ళు ఫ్లోర్లో డిసైడ్ అయ్యారు. అట్లీస్ట్ 3rd ఫ్లోర్కైనా వెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ ఫ్లోర్లో మామూలుగా పక్షులే ఉంటాయి కదా, మరి ఈ యాంట్ మాన్స్టర్స్ ఎలా వచ్చాయని మిగతా ఇద్దరు అడుగుతారు. బహుశా యాంట్స్ అన్ని టనల్స్ తవ్వుకుంటూ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాయా అని ఆమె ఆలోచిస్తోంది. రుకియా అడ్వెంచరర్స్తో గొడవ పడకు అని మన హీరో కామెడీ చేస్తున్నాడు. మీ ముగ్గురే రియో రూమ్మేట్సా? రియో చాలా స్ట్రాంగ్, తనని బాగా చూసుకోండి అని చెప్తుండగా క్రిమ్సన్ షాడోకి చెందిన మిస్టర్ ఎల్ గారు, సార్ నా పేరు నెల్స్, మీతో కరచాలనం చేయడం నా అదృష్టం. నేను ఒక పని పూర్తి చేసుకుని ఇప్పుడే గిల్డ్కి వచ్చాను, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అని నెల్స్ చెప్పాడు. మాస్టర్కి ముందుగా వెళ్ళి రిపోర్ట్ చేద్దామని పార్టీ మెంబర్స్ పిలుస్తున్నారు. వారు నన్ను కిందకి దించో అని అరుస్తోంది. ఆ లైన్ అనే అమ్మాయి మన హీరోనే తేరిపారు చూస్తోంది. సారీ రియో, లైన్ నీ గురించి క్యూరియస్గా ఉంది అంతే తప్ప ఏమీ లేదు అని చెప్పగా, పర్వాలేదు ఉండనివ్వు అని మన హీరో అంటాడు. తను చూడడానికి ఒక దేవకన్యలా ఉంది కదా నీటో చూస్తున్నాడు. వాళ్ళందరూ ఇంప్రెసివ్గా ఉన్నారనగా వీళ్ళు చేసిన దాంట్లో ఏది ఇంప్రెసివ్గా అనిపించిందని మన హీరో చూస్తున్నాడు. లైన్ రియో మీద క్యూరియాసిటీ ఉండటం వల్ల రైకా ఆమెను అలా చూడొద్దని మందలించింది. అతను కూడా మన హీరోతో కలిసి రిజిస్టర్ చేసుకుని ఆ డెంజన్లోకి వెళ్తాడు. ఆమెను కూడా బాగానే పోరాడుతున్నాడు. మన హీరో అతనికి సహాయం చేస్తున్నాడు. పోరాడి అలసిపోయిన ఆమెకు మన హీరో చెయ్యి అందిస్తాడు. అతని కత్తిసామి ఏబెల్ని పోలి ఉందని మన హీరో గమనిస్తాడు. మా విలేజ్లో టీచర్ కెరోని నాకు ఇది నేర్పించారో అని ఆమెను చెప్తాడు. నువ్వు ఇంకొంచెం ట్రైనింగ్ తీసుకుంటే ఏబెల్ అంత స్ట్రాంగ్గా మారిపోతావని అనుకుంటున్నాను అని మన హీరో అనగానే, నువ్వు మెజిషియన్వి కదా, నీకు స్వార్డ్స్ గురించి ఎలా తెలుసు అని అడుగుతాడు. నేను స్వార్డ్స్ యూజ్ చేశాను అని మన హీరో చెప్పి, నీ ఫైటింగ్ స్టైల్ యూజ్ చేసేటప్పుడు నువ్వు చాలా టైర్డ్ అవుతున్నావు కదా, కానీ దీన్ని పూర్తిగా మాస్టర్ చేసిన తర్వాత నీకు ఇలా జరగదు. సో డైలీ ప్రాక్టీస్ చెయ్యి, ఎందుకంటే తను కూడా అలాగే ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ప్రాక్టీస్ చేస్తాడు. అవును అని మన హీరో చెప్పగానే, సరే ఇక నుంచి నేను కూడా నా ఎఫర్ట్ పెడతాను నామని అంటాడు. రూమ్కి వచ్చిన తర్వాత వేరే ప్లాన్ ఏమీ లేకపోవడంతో మన హీరో లైబ్రరీ వైపు వెళ్దామని డిసైడ్ అవుతాడు. అప్పుడు లైబ్రరీకి వెళ్ళి కొన్ని బుక్స్ ని మన హీరో చాలా సేపు అక్కడ వెతుకుతూ ఉంటాడు. ఫస్ట్ టైం ఈ లైబ్రరీకి వస్తున్నారా? ఏ బుక్ కావాలన్నా నన్ను అడగండి, నేను మీకు తీసిస్తాను అని అక్కడ ఉన్న లేడీ చెప్తుంది. ఆల్కెమీ లాంటి విషయాల గురించిన బుక్ కోసమే మన హీరో వెతుకుతూ వచ్చాడు. కావాల్సిన బుక్ ని మాట్లాడకుండా నేను కాపీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా, కాస్ట్ కూడా తక్కువ అవుతుంది అని మన హీరో అనుకుంటాడు. ఈ టైంలో అక్కడ సడన్ గా సోలార్ ఎక్లిప్స్ జరుగుతుంది. మొత్తం చీకటి అయిపోతుంది. అక్కడ ఉన్న జనం అంతా మాయమైపోతారు. ఏదో తేడాగా ఉంది. ఈ ఫీలింగ్ తో మన హీరో ఐస్ స్పియర్ ని వెంటనే యూస్ చేస్తాడు. ఫైర్ తో ఎవరో అటాక్ చేస్తున్నారు. సో ఒక హ్యూమన్ ఇక్కడ ఉన్నాడా? సరే నీ కథ ముగిస్తానని చెప్తే ఒక లేడీ వస్తుంది. ఇంత ఇంటెన్స్ ఫైర్ అంటే ఖచ్చితంగా ఈమె ఆకుమానే కదా అని మన హీరో చూస్తాడు. అవును కదా, డ్రాగన్స్ కంటే ఆకుమా చాలా డేంజరస్ కదా, ఇక్కడ నుంచి నేను పారిపోవాలి అని మన హీరో అనుకుంటాడు. ఆమె మన హీరోపై దాడి చేస్తూనే ఉంది.
అతను ఐస్ షీల్డ్ తో అడ్డుకున్నాడు. ఆమె ఎయిర్ బుల్లెట్ తో దాడి చేయగా అది గుండెకు బదులుగా అతని భుజానికి తగిలింది. నా దాడిని అడ్డుకుంటున్నాడు అని ఆమె ఆశ్చర్యపోయింది. అచ్చా, అవి ఆ ఫెయిరీ కింగ్ వేసుకునే బట్టలు కదా, అందుకే నేను చంపడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏదేమైనా నువ్వు ఇప్పుడు చావాల్సిందే అని చెప్పి తన స్వోర్డ్ తో అటాక్ చేసింది. మన హీరో కూడా తన స్వోర్డ్ తీసి ఫైట్ చేస్తున్నాడు. చాలా సార్లు ఐస్ తో దాడి చేసి తన దాడిని తప్పించుకుంటూనే ఉంది. ఒక్క దెబ్బ కూడా తగలలేదు. కేవలం డిఫెన్సివ్ గా ఉంటే తనని ఓడించలేను, నేను కూడా దాడి చేయాలి అని హీరో అనుకుంటాడు. నా టీచర్ దాడి ముందు తన దాడి ఎంత అని మన హీరో మనసులో అనుకుంటాడు. ఆ ఫెయిరీ కింగ్ నీకు ఆ స్వార్డ్ ఇచ్చాడా అని తను అడుగుతుంది. తను ఫైర్ తో అటాక్ చేసేలోపే మన హీరో ఐస్ తో దాన్ని అడ్డుకుంటాడు. అప్పుడే తను మళ్ళీ స్వార్డ్ తో అటాక్ చేయడానికి రాగా హీరో తన స్వార్డ్ తో ఫైట్ చేస్తున్న అదే సమయంలో ఐస్ ని కూడా వాడుతూ కలిపి అటాక్ చేస్తాడు. నీ ఐస్ మొత్తాన్ని నా ఫైర్ అడ్డుకుంటుంది అని తను అనుకుంటుంది. మన హీరో వాటర్ జెట్ ని ఉపయోగిస్తాడు. తన ఎర్త్ మ్యాజిక్ ని కూడా దాటుకుని అది తన బుగ్గని గీరుకుపోతుంది. కానీ తనకున్న హీలింగ్ పవర్ వల్ల ఆ గాయం వెంటనే తగ్గిపోతుంది. తను మన హీరోని కొట్టి ఒక బిల్డింగ్ లోపలికి విసిరేస్తుంది. అప్పుడు సడన్ గా కొన్ని నీటి చుక్కలు తన మీద పడతాయి. ఒక్క చుక్క పడగానే నొప్పితో తను విలవిలలాడిపోతూ ఉంటుంది. మన హీరో చేసిన అటాక్ వల్ల కలిగిన నొప్పితో తను చాలా టెన్షన్ గా కనిపిస్తోంది. నువ్వు చాలా డేంజరస్, నిన్ను చంపకుండా వదలను అని తను వచ్చేలోపే ఆ ఎక్లిప్స్ మాయమైపోతుంది. నా టైం లిమిట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ టైం నిన్ను ఖచ్చితంగా ఓడిస్తాను అని తను అంటే, నెక్స్ట్ టైం నిన్ను చూడాలని నాకు అస్సలు లేదు అని మన హీరో అంటాడు. నా పేరు లియోనార్ అని తన ఫుల్ నేమ్ చెప్తుంది. నా పేరు రియో ఆకుమా అని తను అనగానే, ఓ నేను ఆకుమా అని నీకు ముందే తెలుసా, నెక్స్ట్ టైం లిమిట్ లేకుండా ఫైట్ చేద్దాం. ఇంకా వేరే ఆకుమా చేతిలో మాత్రం ఓడిపోకు, నేనే వచ్చి నిన్ను చంపుతాను. అప్పటి వరకు ప్రాణాలతో ఉండటానికి ట్రై చేయని చెప్పి తను మాయమైపోతుంది. అమ్మయ్య, ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను. ఈ రోప్ లేకపోతే నాకు గట్టిగా దెబ్బ తగిలేదు కదా అని మన హీరో ఆలోచిస్తాడు. సరే బుక్ తీసుకుని వెళ్దాం. వెళ్ళేటప్పుడు చూస్తే తన బ్యాంక్ అకౌంట్ లో ఇంత డబ్బు ఉందా అని ఆశ్చర్యపోతాడు. ఇక చాలా రోజుల వరకు తను డబ్బు గురించి అస్సలు చింతించాల్సిన అవసరం లేదు అనుకుని హీరో రూమ్ కు వెళ్తాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. బయట తన ఫ్రెండ్స్ ని కొంతమంది అబ్బాయిలు ఏడిపిస్తున్నారు. వెనక నుంచి ఎందుకు దాడి చేస్తున్నారని అడిగితే, మాన్స్టర్స్ కూడా అలానే చేస్తాయి కదా అంటారు. అలాంటి దాడిని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నట్లు ఆ అబ్బాయి చెప్తాడు. అది నిజమేనని మన హీరో వెనక నుంచి దాడి చేస్తాడు. ఈట చెప్పిన ఆ డాన్ నువ్వే కదా అంటూ అతన్ని సులభంగా ఓడించి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. నువ్వు ఒక ప్రీస్ట్ కదా అని మన హీరో వాడికి పోషన్ ఇచ్చి ముందు నువ్వు కోలుకుని మిగతా వాళ్ళని హీల్ చేయమంటాడు. సరే అని వాడు హెల్ప్ చేస్తాడు. స్నానం చేసేటప్పుడు హీరో షోల్డర్ మీద గాయం చూసి వాడు మన హీరోని కూడా హీల్ చేస్తాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, నిన్ను ఎలా అటాక్ చేశారు, ఆ అటాక్ గనుక హార్ట్ మీద జరుగుంటే అంతే సంగతి అని వాడు అంటాడు. వాళ్ళు నా హార్ట్ ని ఏం చేశారు, కానీ జస్ట్ మిస్ అవ్వడం వల్ల షోల్డర్ కి తగిలిందని మన హీరో చెప్తాడు. ఆకుమతో ఫైట్ చేసిన ఫ్రస్ట్రేషన్ అంతా ఆ ఎఫ్ ర్యాంక్ అబ్బాయిల మీద చూపించేశానే అని మన హీరో ఆలోచిస్తాడు. ఇంకా వేరే ఆకుమాలు వస్తాయని తను చెప్పింది, కానీ ప్రస్తుతానికి వాటి గురించి ఆలోచించకుండా హాయిగా ఎంజాయ్ చేద్దామని మన హీరో అనుకుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్. డ్రాగన్ల కన్నా ఆ ఆకుమా చాలా ప్రమాదకరమైనది, బలమైనది. దానితో మన హీరో దాదాపు సమానంగా పోరాడగలిగాడు. ఇక్కడ నుండి కథ ఇంకా వేరే లెవెల్లో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సో మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.